మై ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పబోయేది వాట్ కైండ్ ఆఫ్ పేపర్స్ దట్ దే ఆర్ గివింగ్ ఇన్ ఫిబ్రవరి సెషన్ ఇన్ మార్నింగ్ స్లాట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఈవినింగ్ స్లాట్. What are the standards? What is the opinion? What is the feedback of that question papers through your classmates? Those who are appearing for February 23rd morning shift and evening shift, and 24th morning and evening, 25th and 26th. Every day, నేను గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తున్నాం. ఇది మనము ఈ శ్రీ చైతన్య ఇవ్వటం అనేటువంటి ద్వారా మీకు తెలుస్తున్నది ఏంటంటే, మీకు స్టాండర్డ్స్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్స్ మీకు యూ విల్ అండర్స్టాండ్ దేర్ బై. ఈరోజు 23rd అబ్జర్వేషన్ని బట్టి 24th ప్రిపేర్ అయ్యేవాళ్ళు, 25th ప్రిపేర్ అయ్యేవాళ్ళు, 26th ప్రిపేర్ అయ్యేవాళ్ళు, దే విల్ చేంజ్ అట్లీస్ట్ దేర్ ప్యాటర్న్, అండ్ దట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఎసెన్షియల్ ఫర్ యూ. Hope you will enjoy this all this kind of information in the form of news, and this is very very valid information for you. But anyhow, పేపరు అందరికి ఒకే రకంగా మటుకు ఉండదు. ఒక్కొక్కసారి కొంతమందికి మ్యాథ్స్ ఈజీగా ఉంటే కొంతమందికి ఫిజిక్స్, కొంతమందికి కెమిస్ట్రీ, లేదా కొంతమందికి ఫిజిక్స్ కష్టంగా ఉంటే కొంతమందికి కెమిస్ట్రీ కష్టంగా ఉంటుంది, కొంతమంది మ్యాథ్స్ కష్టంగా ఉంటుంది. ఏది కష్టంగా ఇవన్నీ రిలేటివ్. మీరు మీకు తెలిసినటువంటి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ద బెస్ట్ క్వశ్చన్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని రాయండి. అప్పుడు విజయం మీదే అవుతుంది. మనం మరి క్వశ్చన్ పేపర్ యొక్క అనాలిసిస్ ఎలా ఉంది, క్వశ్చన్స్ గురించి, క్వశ్చన్ పేపర్ గురించి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల ద్వారానే మనం చూసుకుందాం. చూడండి, వాచ్ చేస్తూనే ఉండండి. యూ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఛానల్ ఫర్ యూ. ఉమాశంకర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి విశేషాలన్నీ కూడా మీకు తెలియజేస్తాం. ఇది శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్లో మనం మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇస్తున్నటువంటి ఒక అవకాశం. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఆల్రెడీ హ్యావ్ ప్రిపేర్డ్, బట్ అలాంగ్ త్రూ అవర్ ఛానల్ మనం నాట్ ఓన్లీ ఫర్ శ్రీ చైతన్య స్టూడెంట్స్, ఎవరైతే వీటిని వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్గా ఉండటం కోసం గాను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మీరు ఈ ప్రాపర్గా ఈ డయాస్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, మరి ఆ బైట్స్ ఏంటో చూద్దామా? స్టూడెంట్స్ ఎలా రాశారో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటో మనం షేర్ చేసుకుందామా? వాటి వల్ల మనం ఎలా మోటివేట్ కావాలి, ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. కంగారు పడద్దు, వాళ్ళు ఏం చెప్పినా అది వినండి మాత్రమే, కానీ ఇంకా అట్లానే ఉంటుంది, మీకు కూడా ఆ విధంగా జరుగుతుందని ఎస్టిమేషన్ మటుకు, రాంగ్ ఇంప్రెషన్ మటుకు రావద్దు. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ వాచ్ ద బైట్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనము మార్నింగ్ షిఫ్ట్ అంటే జేఈ మెయిన్ 2021 ఫిబ్రవరి ఈరోజు అంటే 24th జరిగినటువంటి బీటెక్ మార్నింగ్ షిఫ్ట్ 1 పేపర్ 9 to 12 జరిగినటువంటి పేపర్ యొక్క ఫీడ్బ్యాక్ గురించి విన్నాం. ఇప్పుడు జేఈ మెయిన్ 2021 ఫిబ్రవరి ఈవినింగ్ షిఫ్ట్ 3 to 6 పేపర్ యొక్క ఫైనల్ జడ్జిమెంట్ చూద్దాం. ఈ పేపర్ని రకరకాల స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే దాని ప్రకారం ఏం తెలిసిందంటే, మ్యాథమెటిక్స్ కాస్త లిటిల్ బిట్ హార్డ్ అండ్ లెంగ్తీగా ఉంది అని అనుకుంటున్నారు. సిమిలర్లీ ఫిజిక్స్ రిలేటివ్లీ ఈజీ అండ్ మోడరేట్గా ఉంది. కెమిస్ట్రీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. దట్స్ వై ఇట్ ఈస్ మోడరేట్, బికాస్ ఇన్ జనరల్ స్టూడెంట్స్ ఆర్ నెగ్లెక్టింగ్ దట్ పర్టికులర్ ఏరియా. దట్స్ వై కెమిస్ట్రీ ఈజ్ లిటిల్ బిట్ మోడరేట్. Moderate in the sense it is above average, and physical and inorganic chemistry questions are above average. The thing is, in inorganic chemistry, they asked the majority of the questions from NCERT textbooks and those important standard information in NCERT book and NCERT textbooks. They have designed the questions in such a way that those questions are very very useful and valuable even for coming examinations also. ఇవన్నీ కూడా పాత పేపర్ల మోడల్గానే ఉన్నాయి, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆల్మోస్ట్ ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ ఆన్ పార్ విత్ ద స్టాండర్డ్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్ జనవరి అండ్ సెప్టెంబర్ టెస్ట్ పేపర్స్ ఓన్లీ. మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎక్కువ క్వశ్చన్స్ వెరీ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఓన్లీ దే హ్యావ్ గివెన్. ఫిజిక్స్ అన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు. ఇది ఇట్ మే వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కొంతమంది స్లో లెర్నర్స్కి పేపర్స్ అన్ని డిఫికల్ట్గా ఉండొచ్చు, బట్ ఆన్ యావరేజ్న అవుట్ ఆఫ్ 90 క్వశ్చన్స్లో మోర్ దాన్ 60 క్వశ్చన్స్ అనేటువంటివి ఈజీగా సాల్వ్ చేయగలిగేటువంటి క్వశ్చన్సే. మోర్ దాన్ 60% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ అండ్ సాల్వబుల్ క్వశ్చన్స్. అఫ్ కోర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ questions they have asked from parabola, quadratic equations, probability 2 questions, and functions, limits, continued differentiability 3 questions they asked, and matrices also 3 questions they asked. Sets, relations, reasoning also they have asked 2 questions. So probability they have asked 2 questions. Complex numbers and vectors also they have asked single questions. Definite integration questions they have asked very simple questions. And ఈ మ్యాథమెటిక్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇఫ్ యూ హ్యావ్
సాల్వ్డ్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్, సేమ్ మోడల్ టైప్ ఆఫ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా విత్ ఫార్ములా బేస్డ్తో చేసేటువంటి క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30లో మ్యాథమెటిక్స్లో యూ కెన్ ఫైండ్ మినిమమ్ 5 to 6 క్వశ్చన్స్ అండ్ 2 to 3 క్వశ్చన్స్ బై వెరిఫికేషన్ అండ్ మ్యాచ్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని చెకింగ్ చేసుకోవడం ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ మటుకు ఆన్ పేపర్ యూ హ్యావ్ టు సాల్వ్ దే ఆర్ సమ్ వాట్ విల్ టేకింగ్ టైమ్ ఓన్లీ. బట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో వెరీ ఎలిమెంటరీ మన 10th క్లాస్ బేస్డ్ క్వశ్చన్స్ ఓన్లీ మాత్రమే ఇవ్వడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్లో. సో మై సజెషన్ వుడ్ బి ఫర్ మ్యాథమెటిక్స్ యూ ప్లీజ్ సాల్వ్ ఆల్ ప్రీవియస్ 2019 అండ్ 2020 పేపర్స్, జనవరి అండ్ సెప్టెంబర్ పేపర్స్. ఆ నాలెడ్జి, ఆ స్టాండర్డ్స్ ఆఫ్ ది క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడతాయి. ఫిజిక్స్ దగ్గరికి వచ్చేటికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో నుంచి, సెమీ కండక్టర్స్లో నుంచి, అలానే ఎలక్ట్రోస్టాటిక్స్లో నుంచి, గ్రావిటేషన్లో నుంచి, ఎలక్ట్రోస్టాటిక్స్లో నుంచి, ఎస్హెచ్ఎంలో నుంచి, థర్మోడైనమిక్స్లో నుంచి, గ్రాఫ్ రిలేటెడ్ ఆల్టర్నేటివ్ కరెంట్స్లో నుంచి, ఫ్రిక్షన్లో నుంచి, ఫ్లూయిడ్ మెకానిక్స్లో నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సింపుల్ క్వశ్చన్సే, ఎక్కువ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు. అన్నీ కూడా చాలా 1 or 2 స్టెప్స్తో వచ్చేటువంటి స్మాల్ స్కేల్ ప్రాబ్లమ్సే ఇచ్చారు. కెపాసిటర్స్ మీద అడిగిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే రెసిస్టెన్స్ మీద అడిగిన ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా సింపుల్ మోడల్సే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు మీరు వాటిని చూసుంటారు. యూ ప్లీజ్ ప్రాక్టీస్ వెరీ స్టాండర్డ్ క్వశ్చన్స్. యాక్చువల్లీ యూ జస్ట్ సాల్వ్ ఆల్ ద సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అండ్ ద క్వశ్చన్స్ గివెన్ ఇన్ ద NCERT CBSE టెక్స్ట్ బుక్స్ అండ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఓన్లీ. దట్ సఫిషియంట్ ఫర్ ఫిజిక్స్ ఆల్సో. బికాస్ రిలేటివ్లీ వెన్ ఇన్ షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే ఫిజిక్స్ మాత్రమే కాస్త ఈజీగా ఉంది. 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే లెంగ్తీగా ఉన్నాయి. అఫ్కోర్స్ ఈవెన్ మనం వాటిని ఛాయిస్లో తీసుకోవచ్చు. న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్స్ని ఇవ్వటం వల్ల, దానికి ఛాయిస్ ఇవ్వటం వల్ల స్టూడెంట్స్ చాలా అడ్వాంటేజ్ పొందగలిగారు. నౌ కమింగ్ టు కెమిస్ట్రీలో టఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి కేవలము ఒకే ఒక దాంట్లో థర్మోడైనమిక్స్లో నుంచి వచ్చినాయి. అండ్ మిగతా అంతా ఎక్కువ శాతం మోడరేట్ క్వశ్చన్సే ఇచ్చారు. ఆ మోడరేట్ క్వశ్చన్స్ ఇవ్వడంతో పాటు పీరియాడిక్ టేబుల్లో నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కెమిస్ట్రీని ఎవ్రీడే లైఫ్లో నుంచి అరోమాటిక్ కాంపౌండ్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే అటామిక్ స్ట్రక్చర్లో నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. పీరియాడిక్ టేబుల్లో నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని చాప్టర్స్లో, అవి కాకుండా మిగతా అన్ని చాప్టర్స్లో ఏవి నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ అన్నీ కూడా, ఏవి సొల్యూషన్స్ కావచ్చు, కెమికల్ ఈక్విలిబ్రియం కావచ్చు, అయానిక్ ఈక్విలిబ్రియం కావచ్చు, సాలిడ్ స్టేట్స్ కావచ్చు, కెమికల్ కైనెటిక్స్ కావచ్చు, సర్ఫేస్ కెమిస్ట్రీ కావచ్చు, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కావచ్చు, జీవోస్లో నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. కార్బొనైల్ కాంపౌండ్స్ కావచ్చు, అమైన్స్ అండ్ నైట్రోజన్ కాంపౌండ్స్ కావచ్చు, బయోమాలిక్యూల్స్లో కావచ్చు, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కావచ్చు, సాల్ట్ అనాలిసిస్ కావచ్చు, అన్నిట్లో కూడా అడిగిన క్వశ్చన్స్ అన్ని మోడరేటివ్, నాట్ ఈజీ అన్ని కేవలం ఒక పీరియాడిక్ టేబుల్ 2 క్వశ్చన్స్లో ఒకటి మోడరేట్, ఒకటి ఈజీ. అలానే ఈజీ క్వశ్చన్స్లో పాలిమర్స్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ ఈజీ, పీ బ్లాక్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఈజీ, స్టైకోమెట్రీలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఈజీ. అంటే 30 క్వశ్చన్స్లో కేవలం ఒక 4 నుంచి 5 క్వశ్చన్స్ ఈజీ, ఒక 2 క్వశ్చన్స్ టఫ్, మిగతావన్నీ మోడరేట్ అంటే నువ్వు చెయ్యాలి. మెమరీ బేస్డ్ అన్న అయి ఉంటాయి, ఆర్ సమ్వాట్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద కన్వర్షన్ ఆఫ్ ద క్వశ్చన్స్ కింద ఉంటాయి. సో NCERTలో ఉన్న ప్రతి లైన్ని జాగ్రత్తగా చదవండి. ఇది కూడా అంతే. లాస్ట్ ఇయర్ పేపర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ అన్నీ కూడా విత్ ఇన్ ది లిమిట్స్లోనే ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీగా ఏమి ఇచ్చినటువంటి లేవు, అనవసరమైన కన్ఫ్యూషన్స్కే వెళ్ళమాకండి. ఇవంతా కూడా జస్ట్ ప్రేయర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మనం ఇదంతా అయిపోయిన తర్వాత, వన్స్ కీ అన్ని రిలీజ్ అయిన తర్వాత, మన శ్రీ చైతన్య నుంచి వీఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఆల్సో ఫర్ యూ. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద మెమరీ బేస్డ్ సొల్యూషన్స్ మనం ఇక్కడ ఇవ్వటం లేదు, ఎందుకంటే అవి మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ కూడా ఇవ్వచ్చు సమ్టైమ్స్. బట్ ఎనీహౌ మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ని మీరు సరిగా ఉపయోగించుకోండి. ఏ టాపిక్స్ మీద ఇస్తున్నారు, ఏ క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తున్నాయి, వాటిలో ఎన్ని క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తున్నాయి, వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. పేపర్స్ అనేటువంటివి చాలా ఈజీగా మట్టుకైతే ఉన్నాయి. వీటిని మీరు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే మనం ఈజీగా మనం మార్కులు అనేటువంటివి తెచ్చుకోవచ్చు. అందులో ఫిజిక్స్ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్. మై ఫ్రెండ్స్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. దీంతో పాటు స్టూడెంట్స్ రాసినటువంటి వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయో మన పూనా సిటీ నుంచి, అక్కడి నుంచి అంటే నార్త్ సైడ్లో ఉన్నటువంటి మన దగ్గర నుంచి మనం వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. Hello, I am Rahul. What's your name? दिव्या धावडे. Sorry? दिव्या धावडे. Okay. पेपर कैसा रहा बेटा तुम्हारा? पेपर बहुत अच्छा था, मतलब सब कुछ क्वेश्चन भी अच्छे गए, सब कुछ फिजिक्स, केमिस्ट्री, मैथ्स में से कौन सा पेपर तुमको डिफिकल्ट लगा?
मैथ ज़रा डिफिकल्ट लगा, बाकी सब अच्छा था। ओके, जो न्यूमेरिकल वैल्यू क्वेश्चन थे इस बार थोड़ा सा नया पैटर्न किया, न्यूमेरिकल वैल्यू क्वेश्चन, उसके बारे में क्या रिव्यू? न्यूमेरिकल और थ्योरी दोनों भी इक्वल ही थे, पर न्यूमेरिकल थोड़ा ज़्यादा थे। जो नए बच्चे आने वाले कलर पर से उनके लिए कोई मैसेज? उनको सबको ऑल द बेस्ट और उनको सबको अच्छा पेपर जाए। ओके, थैंक यू। मराठीत बोलूया आपण. ओके, नो इश्यू. हॅलो, आय एम राहुल फ्रॉम पुणे सेंटर. व्हॉट अबाउट द डिफिकल्टी ऑफ पेपर अँड हाउ वॉज युअर पेपर? पेपर वॉज व्हेरी इझी. तेवढं काय तक झाली नाही पेपरला, ते बरं होतं. जेवढं टेन्शन घेतलं तेवढा काय पेपर अवघड नव्हता. व्हॉट अबाउट द डिफिकल्टी वाईज डिफिकल्टी लेवल ऑफ डिफरंट सब्जेक्ट? मागच्या वर्षीचा पेपर जास्त अवघड होता कम्पॅरेटिव्ह. केमिस्ट्री, फिजिक्स? केमिस्ट्री फिजिक्स बऱ्यापैकी होता. ओके, व्हॉट अबाउट द न्यूमेरिकल व्हॅल्यू क्वेश्चन्स? न्यूमरिकल व्हॅल्यू होते अवघड. कॅल्क्युलेशनला थोडं जड गेलं, वेळ तिथं जास्त खाल्ला गेला. एनी मेसेज फॉर अपकमिंग स्टुडंट? अपकमिंग स्टुडंटला एवढंच सांगेल की पेपर द्या, निवांत पेपर द्या, गडबड करू नका. पेपर होतो आहे, टाईम पुरतो आहे, एवढं काही टेन्शन नाही. जेवढं आपण घेतो तेवढं टेन्शन नाही येत. थँक्यू. फ्रॉम पुणे सेंटर. Okay, what's your good name, beta? My name is Dinesh Patil. Dinesh Patil. How was your paper? It was easy. Maths was quite tough, but physics was very easy. Chemistry was mostly based on organic and inorganic chemistry, and the questions for physical chemistry were very less. But totally the paper was very easy, and yeah. Okay, and how many questions you attempted? About 40 questions out of 90. Okay, good. And any review about the numerical value question? Yeah, the numericals did not have any negative marking, so they were quite difficult, except for physics. The physics numericals were quite easy as compared to the chemistry and maths ones. Okay, and any message for upcoming students? So we should stay calm because the paper is quite easy. We have done a lot of practice, so there's no such need of getting worried about anything. Physics and chemistry is quite easy. We need to focus more on maths. That's what I thought from this paper. Okay, thank you. Thank All you. the best. ओके, हेलो, मास्क पहन लो, कोई दिक्कत नहीं है, वरना फालतू कुछ प्रॉब्लम होगा. हाँ, हेलो, आई एम राहुल फ्रॉम पुणे सेंटर. व्हाट्स योर गुड नेम? हर्षद. सॉरी? हर्षद. हर्षद. ओके, हर्षद, हाउ वाज योर एग्जाम? पेपर इजी था. ओके, एंड फिजिक्स, केमिस्ट्री, मैथ्स में आपको कैसा लगा? कौन टफ था, कौन इजी था? नहीं, तीनों इजी ही थे. मतलब NCERT से ही आया था. और मतलब बेसिक क्वेश्चन थे, मतलब फॉर्मूला बेस भी थे, और इतने कुछ कॉम्प्लिकेशंस वाले नहीं थे. मतलब 5-6 थे. कितने क्वेश्चन अटेम्प्ट किए? मैंने 45 तक किए. गुड. और ये न्यूमेरिकल वैल्यू क्वेश्चन का जो इस बार था वो कैसा लगा आपको? वो आसान ही था. ओके, गुड. पेपर के लेवल मतलब कम ही थी इस बार तो. मतलब ये वाले शिफ्ट में तो कम ही थी, इजी ही थी. ओके, कोई और फॉर्मूला बेस मैसेज अपकमिंग स्टूडेंट्स के लिए कुछ कि पढ़ना चाहिए उनको भी 2 दिन में या 1 दिन में? वो जो मॉडर्न फिजिक्स है वो पढ़ लो, क्योंकि वो कॉमन है. केमिस्ट्री में भी 2 क्वेश्चन आए थे उसके, और एटॉमिक स्ट्रक्चर के इसमें भी क्वेश्चन आए थे फिजिक्स में. ओके. और अगर पढ़ना है तो फिर जो रिड्यूस्ड सिलेबस है क्लास 12 का, उसके न्यूमेरिकल्स में आए थे. जैसे थैंक यू. और कोऑर्डिनेट ज्योमेट्री कर लेना. ऑल द बेस्ट. थैंक यू. हेलो, आई एम राहुल फ्रॉम पुणे सेंटर. व्हाट्स योर गुड नेम? Divyam Dholwani. You can wear mask. Okay, how was your paper? It was moderate. It was not easy nor hard. A few questions from chemistry were directly from NCERT. Okay. I would say a direct reading of the textbook was required. Okay, what about the maths and physics? Maths was comparatively easier and physics was a bit conceptual. Okay, and numerical value question? Numerical was a gift this time, the option part, like if you attempt only 5. If I'm not getting a few of them, I was able to get the others. Okay, and how many questions you attempted? Around 50. Okay. And any message for upcoming students? I would just say read the chemistry NCERT textbook very well, chemistry NCERT, and physics formulas very well. Thank you. All the best. I'm Rahul from Pune Center. What's your good name? I'm Rishabh Singhvi. Okay. Hello Rishabh. How's your paper? It was above average. I guess I'll get around 100 and 150. Okay. And what about the difficulty of paper for different subjects? It was moderate for all 3 of them. Wasn't really hard, but the part B, section B, was a bit tricky, I will say. Integer type question. Yeah, that was a bit tricky. Okay. What about the level of chemistry?
Chemistry was actually it was moderate. Not it wasn't difficult, but we had to cover a lot of syllabus for that. Okay. And how is the distribution of like physical chemistry, inorganic and organic for the paper? And MCQ and integer type question. Because I don't remember that now. Okay, no issue. And the level of paper is it NCRT or beyond NCRT? It was beyond NCRT, but not that difficult. But it was around moderate. But And what about the physics? physics was I'll say easy. It had some more than regular questions on modern physics, but overall it was good. Okay. And maths? Maths, Easy, I feel it was calculative and- easy, but it was average. Okay. Any message for upcoming students? How they can prepare for NCRT? They can read NCRT and all. There were many reaction questions in chemistry. Just that. Thank you. Okay. Hello, I'm Rahul from Pune Center. What's your good name? Nishchal. Sorry? Nishchal. Nishchal. Okay, Nishchal, how was your paper? It was easy, but if I had prepared, it would. Okay. Don't worry, we have. I'm nervous right now. No issue. And what is the difficulty level of paper? I think it was medium. Okay. And if you're talking about the different subject wise, physics, chemistry, math difficulty level. Now, Step by step. Physics, NCRT or beyond NCRT? I am a state board student, so I don't. Okay. So it's very tough or it's just okay state board level? No, it one level up. ओके ओके मतलब जैसे हम एक्सपेक्ट कर रहे थे कि ठीक है नहीं ऐसा आना चाहिए उससे थोड़ा सा ऊपर है हाँ, Okay. मतलब Chemistry में? स्टेट बोर्ड से एक लेवल अप बस. एंड व्हाट अबाउट केमिस्ट्री मतलब अभी सब डिपेंड होता है ना सब पे. ओके ओके बट फिर भी तुम्हारा जो फील है वो बोलो कोई दिक्कत नहीं है ऐसा मुझे तो फिजिक्स ही अच्छा गया. ओके केमिस्ट्री मैथ्स थोड़ा टफ लगा ऐसा हाँ. और जो इंटीजर टाइप क्वेश्चन थे उसका क्या रहा क्योंकि इस बार थोड़ा सा एक वो भी था प्लस पॉइंट भी था कि 5 क्वेश्चन है जिनका नेगेटिव मार्किंग नहीं है हाँ, तो उसमें क्या रिव्यू की टिकट कैसा लगा वो वाला पार्ट इजी था कि टफ था कि भाई इजी मार्क्स से स्कोर करना चार मतलब mark negative ऑप्शंस नहीं था तो अच्छा ही था, इजी था फिर. है। और कोई मैसेज जो आने वाले बच्चे उनके लिए कैसे प्रिपेयर कर सकते हैं नेक्स्ट 2 दिन में? प्रीवियस ईयर क्वेश्चंस करना चाहिए बस, और अपने नोट्स को रिवाइज करना चाहिए. ओके थैंक यू ऑल द